మళ్ళా దక్షిణమూర్తి దర్శనం 3 దశాబ్దాలుగా డిఎస్సిలో తిష్ట. మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్లో సూర్యాపేటకు బదిలీ. నిన్న తిరిగి సొంత గూటికి రాక అదే స్థానం అప్పగించిన ఉన్నతాధికారులు. గతంలో దక్షిణమూర్తి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు బేఖాతరు. ఏళ్లుగా ఒకే చోట ఉన్న వాళ్ళను ట్రాన్స్ఫర్స్ చేసేలా సాధారణ బదిలీలు. ఈయన లేనిదే పని కావట్లేదని డిప్యూటేషన్పై తీసుకొచ్చుకున్న అడిషనల్ డైరెక్టర్ అంటూ ఒకసారి చూడండి. ఈయన దక్షిణమూర్తి అనేట ఆయన ఏది ఎడ్యుకేషన్ అదే స్కూల్ ఎడ్యుకేషన్లో ఈయన చాలా అవినీతి చేసిండు వాస్తవంగా. గత 30 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలుగా ఈయన హైదరాబాద్లో తిష్ట వేసి కూర్చున్నాడు. అయితే ఈయనని ఇటీవల ట్రాన్స్ఫర్స్ వల్ల బలవంతంగా ఆయన ఛాయాశక్తులా కూడా బయటికి వెళ్ళేందుకు ఆయన ఇష్టపడలేదు. కానీ చాలా అంటే ఆయన ఏ విధంగా అయితే ప్లాన్స్ చేయాలో, ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేయాలో భారీ భైరవీలు చేసినప్పటికీ ఎంత కామెడీ అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జనరల్ డిప్యూటేషన్స్ అంటే కొంతమంది ఏళ్ల తరబడి అదే ఆఫీసులో తిష్ట వేసుకొని ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మన దక్షిణామూర్తి గారిని ట్రాన్స్ఫర్ చేసింది, సూర్యాపేట ట్రాన్స్ఫర్ చేసింది. చేస్తే హైలైట్ ఏంటంటే ఇక్కడున్న ఈ మన డిఎస్సి ఆఫీస్ వాళ్ళు ఆయన లేకపోతే ఏం చేయాలో మాకు తెలియట్లేదు, అసలు పని అయితే పని అవ్వట్లేదు, ఆయన లేకపోతే మా ఆఫీస్ మూసేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము, అసలు ఆయన లేకపోతే ఎట్లా పని చేయాలో కూడా మాకు తెలియదు, మాకు ఆయన సిస్టమ్స్ లేకపోయినా ఇక్కడ మాకు ఫ్యాన్ లైట్ ఏసీ లేకపోయినా పర్లేదు, ఆయన ఉంటే చాలని చెప్పి అడిగిన పరిస్థితి మనకు కనపడిందంట. సో వెంటనే ఇప్పుడు మామూలుగా ట్రాన్స్ఫర్ అయ్యి కాబట్టి కష్టం కాబట్టి ఆఫీస్ మొత్తం ఆయన లేకపోతే మేము మూకుమ్మడి రాజీనామా చేస్తాం, మూకుమ్మడి ఆమర నిరాహార దీక్ష చేస్తాం అని చెప్పేసరికి ప్రభుత్వం గడగడలాడిపోయి వెంటనే మళ్ళీ ఆయనకి యథాస్థానానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మళ్ళీ అదే అంటే గమ్మత్ ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ట్రాన్స్ఫర్ మీద పోయినా గానీ ఆ సీట్ అట్లే ఉంచారు. అందులో కనీసం ఏ వ్యక్తిని కూడా కూర్చోబెట్టకుండా ఆయనని అదే ప్లేస్ లో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి కూర్చోబెట్టడం అంటే మరి నిజంగా వాస్తవంగా వీళ్ళు ఆయన లేని పని చేయలేకపోతున్నారు అంటే వీళ్ళు ఎందుకు అవసరం. పైగా ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంత ఆ ప్లేస్ లో ఎవరు రాలేదు రానివ్వలేదు వీళ్ళు రానివ్వలేదు 30 ఏళ్ళుగా ఇంకా 30 ఏళ్ళు అయింది. మళ్ళీ డిప్యూటేషన్ మీద వచ్చాడు, నాకు తెలిసి అక్కడ రిటైర్డ్ అయిపోతాడు సార్. రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా సార్ సేవలను ఉపయోగించుకుంటారు కొన్ని సంస్థల్లో, మనం కొన్ని ప్రభుత్వ సంస్థల్లో రిటైర్డ్ అయిపోయిన ఉపయోగించుకుంటారు. సో ఆ లెక్కన గవర్నమెంట్ లో అలాంటి మన దక్షిణామూర్తి గారికి అక్కడే. అయితే దీని గురించి మనం జూలై 18న డిఎస్సిలో తిష్ట వేసిన త్రిమూర్తులు అనే ఒక కథనం కూడా ఆదాబ్లో మనం వేసిన పరిస్థితి ఉండింది. సో అంటే ముగ్గురు అధికారులు 30 ఏళ్ల నుంచి దాని మీద మన వార్త రాసినాం దాని మీద. అయితే ఒక చూడండి ఇక్కడ ఎంత అంటే ప్రభుత్వోద్యోగం అయినా సొంత వ్యాపారంలా దానికి యజమాని అయినే అనేంతగా అంతఃకరణ స్థితితో ఆయన పనిచేస్తున్నా అంట. ఒక్కరోజు కార్యాలయానికి రాకున్నా ఎవరు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎందుకు చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంట పాపం అక్కడ. ఆయన ఎవరో కాదు, శ్రీ గ్రేట్ డిఎస్సిలో పనిచేసే ఏడి దక్షిణామూర్తి. ఆయన గురించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్తే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే దక్షిణామూర్తి ఈసారి గత 3 దశాబ్దాలుగా హెడ్ ఆఫీస్లోనే పనిచేశారు. నెత్తి నోరుంటేనే పెత్తనం సాగుతుంది అన్నట్టు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో పెద్ద తలకాయన దక్షిణామూర్తిదే రాజ్యం, ఆయన చెప్పిందే వేదం. గతంలో ఇక్కడ త్రిమూర్తులు తిష్ట వేసి కూర్చున్నారు. ముగ్గురు అధికారులు డిఎస్సిలో 30 ఏళ్ళుగా పెత్తనం చలాయిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖను అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏమొచ్చినా వీళ్ళని ఎవరు కదల్చలేకపోయారంట. 30 ఏళ్ళ నుంచి ఒక ఆఫీస్లో తిష్ట వేయడం అంటే నాకు తెలిసి ఒక సొంత కంపెనీ కూడా 30 ఏళ్ళు ఎవరు రన్ చేయలేని పరిస్థితి ఆయన ఒక యజమాని లాగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇక్కడ ఆయన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆయన ఎస్టాబ్లిష్ డిపార్ట్మెంట్లో ఏడీగా వీళ్ళు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఈయన బదిలీపై వెళ్ళేసరికి డిఎస్సిలో పనులు మొత్తం ఆగిపోయాయంట. ఎవరికి ఏం చేయాలో, కనీసం ఎట్లా చేయాలో కూడా మా ఉద్యోగులకు అర్థం కావట్లేదు కాబట్టి డిప్యూటేషన్పై దక్షిణామూర్తిని తీసుకొచ్చామని అడిషనల్ డైరెక్టర్ లింగయ్య చెప్పుకొచ్చారు. సో అడిషనల్ డైరెక్టరే మరి అడిషనల్ డైరెక్టర్ అంటే ఏంటి? దాదాపుగా హెడ్ ఆయనే. సరే, డైరెక్టర్ లేడు కాబట్టి అడిషనల్ డైరెక్టర్, ఆ శాఖ దాదాపుగా హెడ్. మరి ఈయనెందుకు? అసలు ఈయనకు సిగ్గుండాలి కదా. అసలు ఇంతమంది శాఖలో ఈయన ఒక్కటి లేకపోతే అధికారులందరూ పని చేయకపోతే ఈ డిపార్ట్మెంట్ ఎందుకు బంద్ చేసుకొని పోవచ్చు కదా. అదే కదా, దయగల మగుడు తలపేసి కొట్టాడు అన్నట్ట ఆ సామెత అన్నట్టు. ఇక్కడ ఇప్పుడు మనోళ్ళు ఏమంటారంటే ఎంతోమంది డిప్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెద్ద సార్నే మళ్ళీ తీసుకొచ్చి అదే డిపార్ట్మెంట్లో సేమ్ సీట్లో
కూర్చోబెట్టారంట. సీటు కొంచెం తుడిచారంటలే, తుడిచి కూర్చోబెట్టారంట. అయితే ఆ స్థానం నుంచి ఆ పెద్దసారి సూర్యాపేట వెళ్ళిన నాటి నుంచి ఆ స్థానం ఆయన కోసమే ఖాళీగా ఉంచి శతవిధాల ప్రయత్నించి పెద్ద పెద్ద పైరవీలు చేసి దక్షిణామూర్తి దర్శనం చేయించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వం జూలైలో విడుదల చేసిన GOMS నెంబర్ 80 తేదీ 3/7/2024ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తుంగలో తొక్కినట్టే అవుతుంది. ఎందుకంటే 3 దశాబ్దాలు ఇక్కడే పనిచేసి అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారిని తిరిగి DSCకి తీసుకురావటం విడ్డూరం. అయితే డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ దక్షిణమూర్తి ఇక్కడ తిరిగి రావడాన్ని పలువురు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గ్రేట్ కదా సారు, 30 ఏళ్ళు ఒక దగ్గర పనిచేసి వేరే చోటకి ట్రాన్స్ఫర్లో వెళ్ళి మళ్ళీ డెప్యుటేషన్ మీద అక్కడికి వచ్చారంటే గ్రేట్. ఆయన ఈయన ట్రాన్స్ఫర్లో కూడా ఉత్తగానే వెళ్ళలే, దాదాపు ఆ డిపార్ట్మెంట్ అంతా ఖాళీ అయింది. ఈ ముగ్గురు మాత్రము శతవిధాల ప్రయత్నం చేసిరట. ఏది పోయే ముందు కూడా శతవిధాల ప్రయత్నం చేసి చివరి ఆఖరికి ఇక తప్పని పరిస్థితిలో పోయిండు. కానీ పోయి అట్లా ఏమంటారు మనసంతా అంటే మనిషి మాత్రం ఆడుంది కానీ మనసంతా ఇన్నే ఉంది. ఎగ్జాక్ట్లీ వెంటనే ఇక చేయాల్సిన పరిస్థితి మనం కనపడుతుంది. అయితే నిజంగా ఇప్పుడు వేరే శాఖల్లో కానీ వేరే చోట కానీ ఒక వ్యక్తి అంటే ఒక అధికారి 30 ఏళ్ళు ఉండటం అనేది ఇంపాసిబుల్. సరే ఉన్నాడు అనుకుందాం, అప్పటికైనా మన ప్రభుత్వ పెద్దలు మేల్కొని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ డిప్యూటేషన్ పై ఇచ్చాడంటే ఈయనకు ఆ శాఖపై ఎంత పట్టుంది, ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళపై ఎంత పట్టుంది, ప్రభుత్వం ఎంత పట్టుంది. పైగా 30 ఏళ్ళు అంటే దాదాపు టీడీపీ, కాంగ్రెస్, BRS, మళ్ళీ కాంగ్రెస్, దాదాపు 4 ప్రభుత్వాలతో సారికి మంచి సంబంధాలే ఉన్నట్టున్నాయి. మేబీ ఇక్కడ బాగా ఇన్కమ్ వస్తుందేమో ఇందులో ఈ శాఖలో. సో ఈ ఇన్కమ్ ని ఆయన వాళ్ళకి కొంచెం ఇప్పించుకుంటూ వెళ్తాడేమో. కానీ ఈ జీవోకి అసలు నిజంగా వాల్యూ లేదు, అంతేగా మరి. ముఖ్యమంత్రి ఆదేశాలతో జారీ అయిన జీవోకి వాల్యూ లేదన్నట్టే. అంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ ట్రాన్స్ఫర్ విషయం ముఖ్యమంత్రి కదా వెళ్ళదు కదా పాపం. సో వీళ్ళకి రావాల్సిన వీళ్ళకి వచ్చేస్తాయి, వీళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళకి ఇచ్చేస్తారు, సైడ్ చేసేస్తారు సైలెంట్ గా. సో ఇక వచ్చింది చాలు దేవుడు మనకి చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటారా, సరే ఇప్పుడు ఈడు ఎక్కడుంటే మనకేంది, మనకు రావాల్సింది మనకు వచ్చింది, అక్కడ అవినీతి జరిగితే మనకెందుకు, అక్రమాలు జరిగితే మనకెందుకు, మనకు రావాల్సింది మనకు వచ్చింది, ఓకే జేబు నిండింది. వాళ్ళు సాయంత్రం ఇంటికి వెళ్తే భార్యకు వచ్చేది కొనుక్కెళ్ళొచ్చు, నెక్లెస్ కొనుక్కెళ్ళొచ్చు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు అని ఎవరు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. మీరు వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఇది వాళ్ళకు ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ప్రజల గురించి పట్టించుకోవడానికే వాళ్ళకి టైం లేదు. ఇక ప్రభుత్వ అధికారుల డెప్యుటేషన్ల గురించి, ట్రాన్స్ఫర్ల గురించి పట్టించుకునేంత శ్రద్ధ మన ప్రభుత్వాలకు లేదు. దీని గురించి మనం పెద్దగా ఆశించకూడదు. ఎందుకంటే మన అత్యాస అది. మీకు ఒక విషయం తెలుసా, ఒకప్పుడు అత్యాస అంటే ఏంటి, పెద్ద పెద్ద కార్లు, భవనాలు, ఒళ్ళంతా బంగారం, 1 కోటి రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి అత్యాస. ఇప్పుడు అత్యాసకి డెఫినేషన్ మారింది. ఇప్పుడు అత్యాస అంటే ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఆశించడం, ప్రభుత్వ అధికారులు సరిగా పనిచేస్తారని కోరుకోవటం, ప్రభుత్వ వ్యక్తుల నుంచి మనం పని ఆశించడం, మనం ఏదన్నా శాఖకి వెళ్తే ఎటువంటి లంచం కానీ ఎటువంటిది అడగకుండా మనల్ని పని చేస్తాం. ఇవన్నీ అత్యాసలు. ఇవి పెట్టుకోకండి దయచేసి, మీకు అత్యాస ఎక్కువైపోతుంది ఈ మధ్య ఉండే కొందికి. సరే, అయితే ఇవాళ మనకి రమేష్ గారు గుడ్ మార్నింగ్ ఆదాబ్ అని మెసేజ్ చేశారు. తర్వాత NXT గేమర్ హసీనా విషయంలో మోడీ గారు చాలా లోతైన ఆలోచనతో వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. సురేష్ గౌడ్ గారు ప్రజలకు రాసిన వార్తల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఆదాబ్ హైదరాబాద్ టీవీకి ధన్యవాదాలు. సాగర్ హాయ్ సాయి అని చెప్పి పెట్టారు. థ్యాంక్స్ అండి. దయచేసి కామెంట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఏదన్నా చాట్లో పాల్గొండి. అంటే ఇప్పుడు NXT గేమర్ గారు పెట్టినట్టు మీరు కూడా మీ ఏమన్నా సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా చెప్పే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ మెసేజ్లకు కానీ మీ కామెంట్స్కి కానీ మేము స్పందిస్తాం. దయచేసి ఒక చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సమస్యలు ఉన్నా కానీ మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్తాం, దాని గురించి మాట్లాడతాం. దయచేసి ఖచ్చితంగా తీసుకెళ్తాం.